అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ధనుసు రాశి వారికి మార్చ్ 1, 2 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక పాత అధ్యాయం మళ్ళీ తెరుచుకోబోతోంది. మీరు మరచిపోయానని అనుకున్న ఒకరు, మీరు మళ్ళీ చూడకూడదని నిర్ణయించుకున్న ఒకరు, లేదా మీ హృదయంలో ఇంకా నిశ్శబ్దంగా ఉన్న ఒకరు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. ఎందుకు వస్తున్నారు? క్షమాపణ కోసమా? మళ్ళీ బంధం కట్టుకోవడానికేనా? లేక మీ అవసరం కోసం మాత్రమేనా? ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సూచన చెబుతాను చివరిలో. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా ధనుసు రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది ఇప్పుడు చూసేద్దాం. ధనుసు రాశి వారు అగ్నితత్వానికి చెందిన వారు. వీళ్ళు బయటికి బలంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైన మనసును కలిగి ఉంటారు. ఇక వీరి ముఖ్యమైన లక్షణాలు ఏంటి అంటే, వీళ్ళు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా వాళ్ళకు నేరుగా మాట్లాడే ధైర్యం చేస్తారు. ఎవ్వరు భయపడినా కూడా వీళ్ళు మాత్రం నేరుగా మాట్లాడతారు. అందుకే కొన్నిసార్లు వీళ్ళు చిక్కుల్లో పడతారు. మరియు వీళ్ళు అస్సలే అబద్ధం ఆడరు, నిజాయితీగా ఉండే మనుషులు. ఇక ద్రోహాన్ని అస్సలే సహించకపోవడం వీరి ప్రథమ లక్షణం. ఒక్కసారి దూరమైతే మాత్రం తిరిగి అస్సలే చూడరు. అంటే ఒక్కసారి ఎవరైనా వీళ్ళని మోసం చేసినట్లయితే వాళ్ళని జీవితంలో అస్సలే క్షమించరు. కానీ ప్రేమించిన వారిని జీవితాంతం మాత్రం మర్చిపోరు. ఉదాహరణకి, ఎవరైనా మీ హృదయాన్ని గాయపరిస్తే మీరు గొడవ పడరు. అంటే ధనుసు రాశి వారు గొడవ పడరు, మౌనంగానే దూరం అవుతారు. కానీ ఆ బాధను లోపలే మోస్తారు. వీళ్ళు చాలామందికి సహాయం చేస్తారు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం చాలామంది కంటికి కూడా కనిపించరు. ఇక ఈ 2 రోజుల్లో గ్రహస్థితి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఈ 2 రోజుల్లో ముఖ్యంగా జూపిటర్ ప్రభావం మీపై ఎక్కువగానే ఉంటుంది. గురుగ్రహం మీ గత సంబంధాలను, పాత సంబంధాలను మళ్ళీ ముందుకు తీసుకువస్తుంది. అలాగే మెర్క్యూరీ సంచారం కమ్యూనికేషన్ని తిరిగి ప్రారంభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పాత నెంబర్స్ నుంచి కాల్ రావడం కూడా జరుగుతుంది. అంటే మీరు ఎవరైనా మర్చిపోయి కానీ మీ పాత బంధం నుంచి కానీ ఫోన్ రావడం జరుగుతుంది. మరియు అనుకోని మెసేజ్ రావడం కూడా జరుగుతుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావచ్చు, లేదా నేరుగా మీ ముందుకు రావడమే జరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ సంబంధం. ఇక ఈ 2 రోజుల్లో మీ జీవితంలోకి రాబోయే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి 3 రకాలలో అంటే ముగ్గురిలో ఒకరై ఉండవచ్చు. మొదటిది గత ప్రేమ. మీరు గతంలో ఎవరినో ఒకరిని చాలా బాగా గొప్పగా ప్రేమించారు. కానీ కొన్ని అపార్థాల వల్ల, మాటల వల్ల మీ ఇద్దరు దూరమయ్యారు. కానీ ఇప్పుడు ఆ ఎదుటి మనిషికి మీ విలువ తెలుసుకొని మళ్ళీ రావాలని అనుకుంటున్నాడు. ఇక రెండవది మిత్రుడు, బంధువు. మీకు సహాయం చేసిన వారే, లేదా మీ సహాయం తీసుకొని వెళ్ళిపోయిన వారు ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఇక మీ సక్సెస్ చూసి వచ్చే వ్యక్తి. ధనుసు రాశి వారు చాలా బాగా ఎదుగుతారు. మిమ్మల్ని వదిలిన వాళ్ళు మీ ఎదుగుదల చూసి మళ్ళీ దగ్గరికి కావాలని అనుకుంటారు. ఇక ప్రేమ విషయాల్లో తీవ్రమైన మార్పు ఏంటి? ప్రేమలో ఉన్న ధనుసు రాశి వారికి మీ భాగస్వామి మీతో మాట్లాడాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తారు. ఒక అపార్థం కూడా క్లియర్ అవుతుంది. నిన్ను మిస్ అయ్యాను అనే మాట వినే అవకాశం కూడా ఉంటుంది. ఇక సింగిల్ అయితే మీ గతంలో ఇష్టమైన వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని మీకు అడగాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాధను భరించగలనా అని మీకు మీరే క్వశ్చన్ చేసుకోండి. ఇక ఆర్థికంగా, కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల్లో మీకు చాలా రోజులుగా మీకు రావాల్సిన డబ్బు తప్పనిసరిగా వస్తుంది. పాత ఆఫర్ మళ్ళీ యాక్టివ్గా అవుతుంది. ఒక సహాయం కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు ఎవరో ఒకరు.
మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ఇది మీకు లాభం అవుతుంది, లేకపోతే మళ్ళీ మోసపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన ఆధ్యాత్మిక సూచనలు ఏంటి? ఇలా చేయడం వల్ల మీకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? మార్చి 1, 2 రోజుల్లో ఉదయం ఒక దీపాన్ని వెలిగించండి. గురువారానికి దగ్గరగా ఉంటే పసుపు పువ్వును సమర్పించండి మరియు ఓం గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇది మీ మనసుకు స్పష్టతని ఇస్తుంది. ఎవరైనా మళ్ళీ వస్తే వెంటనే హృదయం తెరవకండి. ముందు వారి ఉద్దేశాన్ని తెలుసుకోండి. అంటే ఎందుకు వస్తున్నారు? ఏదో ఒక లాభం లేనిది ఎవరూ రారు. అలా వచ్చేవారితో జాగ్రత్తగా ఉండండి. మీరు ఈసారి తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. ధనుసు రాశి వారికి ఈ 2 రోజులు పాత జ్ఞాపకాలు, కొత్త నిర్ణయాలు, కర్మ పరీక్షలు అన్నీ ఉండబోతున్నాయి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్లో జై గురుదేవ్ అని టైప్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మరియు మరిన్ని రాశి ఫలితాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.